నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ చిక్కుడుకాయ ఎండి చేపల కర్రీ ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దామా. మనం కర్రీలో యూస్ చేసేది ఇదేనండి, చేప పార చేప అంటారంట. దీన్ని నేమ్ కరెక్ట్గా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చేపని కట్ చేసిన తర్వాత వాటర్లో ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి, ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే చేపలు ఏగి నీసువాసన పోతుంది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే చిక్కుడుకాయలు కూడా వేసుకోండి. చిక్కుడుకాయలు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడు చిక్కుడుకాయలు మంచిగా ఉడుకుతాయి మనకి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎండు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే కారం వేసి ఒకసారి కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు వేసాక కలపకూడదండి, కొన్ని వాటర్ అలా సైడ్స్కి చూపిస్తున్న విధంగా పోసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే ఆంధ్ర స్పెషల్ చిక్కుడుకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. మా రెసిపీస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.